ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. ఎవరెక్కడుండాలో అక్కడే ఉండాలి గీత. నన్ను ఒంటరిగా వదిలేమన్నానా? హలో, చెప్పండి చందు. ఏం లేదు, ఊరికినే ఎలా ఉన్నావు ఏంటని ఫోన్ చేశాను. హౌ ఆర్ యూ? ఫైన్. నీ మాటల్లోనే తెలుస్తుంది యు ఆర్ నాట్ ఫైన్ అని. నాకు నీ ఫ్యూచర్ గురించిన భయం కన్నా నీ గురించిన భయమే ఎక్కువగా ఉంది అంజలి. ఏ క్షణం ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో అని చాలా టెన్షన్గా ఉంది. అంత వీక్ మైండ్ ఉన్నదాన్ని కాదు చందు గారు నేను. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోను, వరీ కావద్దు. అలా అని ఊరుకోలేను కదా. మా ఇంటికి రావడానికి నీకు అభ్యంతరం ఏంటి? అట్లీస్ట్ గీత ఇంటికైనా వెళ్ళొచ్చు కదా. గీత ఇప్పుడు ఇక్కడే ఉంది. అవునా? థ్యాంక్ గాడ్, గ్రేట్. నాకు సగం దిగులు తీరింది. అయితే తను అక్కడే ఉండని. వద్దన్నాను. ఏ? గీత ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అంజలి, నువ్వు మరీ మొండిగా బిహేవ్ చేస్తున్నావు. నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేను. ఆ టెన్షన్తో నా పనులేవి చేసుకోలేకపోతున్నాను. నన్ను ఇలా బాధ పెట్టడం భావ్యం కాదు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఆల్ రైట్, అంతగా ఫీల్ అవుతున్నావు కాబట్టి ఓ పంచే, నిహారికని ఇక్కడికి పంపించు. నిహారికనా? తను నాలా ఒంటరేగా. నిహారిక ఇక్కడికి రావడం వల్ల ఎవరి రొటీన్ దెబ్బతినదు, పైగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పంపిస్తావా? ష్యూర్. థ్యాంక్స్. నేనుంటానంటే వద్దని నీహారిక నమ్మడంలో నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. నువ్విక్కడున్నా, నేను చందు ఇంట్లో ఉన్నా నీ ప్రాబ్లం సాల్వ్ కాదు. అందుకే చందుతో నిహారికని పంపమన్నా. ఈజీ. నీహారిక అంజలి అక్కడ ఉండకుండా ఉంటేనే అందరికీ మంచిది. నేను అన్నదానిలో నిజం ఉందా గీత? అయినా నువ్వు బాధల్లో ఉంటే షేర్ చేసుకోకుండా. చెప్పాను కదా గీత, నావి ఎవరూ పంచుకోలేని బాధలని. ఇవన్నీ మర్చిపో. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇప్పటికే ఆలస్యం అయింది, బయలుదేరు. వెళ్తాను, నీకు వంట చేసి వెళ్తాను. నాకిప్పుడు భోజనం ఎందుకు? ఇంకేం మాట్లాడుకో. ఇప్పటిదాకా నీ మాట విన్నాను, ఇప్పుడు నా మాట విను. ఇప్పుడేం చేస్తారా? చచ్చిపోయింది. అబ్బా, మరీ ఇంతలా బుర్ర ఉపయోగించే గేమ్ ఎందుకు బావా? ఎంచక్క ప్యాక్ ఆడుకుందామా? ఎటకారమా? ఎటకారమా? నాదా ఏంటి? ఆట ఆడదా ఉన్నా కూడా ఎటకారమేనా? ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఈ ఆట ఎందుకు ఆడుతున్నానంటావు? పర్పస్ ఉండబట్టేగా.
ఏ పావు ఎటు కదులుతుందో ముందే పసిగట్టే పవర్ వస్తుందిరా. ఓహో, ఇందులో అంత పవర్ ఉందా? అర్థమైందా? మూసుకుని ఆడు. దీంతో చచ్చిపోతున్నాను రా. ఫోన్ చేద్దు మొర్రు అంటే ఇన్నిసార్లు చేస్తుందంటరా ఇది. ఎవరో నిహారిక. ఓ, ఏంటి నీ ప్రాబ్లం? అసలు చేయొద్దంటే ఇంకా ఎక్కువసార్లు చేస్తావేంటి? పిచ్చా నీకేమన్నా? ఐఎమ్ సారీ, ఇంక చేయను. ఇదే లాస్ట్. అంటే ఇక ఈ నాటకాలు ఆడడం, ఈ మర్డర్లు చూడడం నా వల్ల కాదు. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాకు. ఎక్కడున్నావు? రోడ్డు మీద. ఎక్కడా? రోడ్డు మీద. చందు ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఏమైంది నీకు మళ్ళీ? ఎందుకు ఇలా చంపుతున్నావు? చంపుతోంది నువ్వు, అది చూడలేక వెళ్తోంది నేను. ఏయ్ నిహారిక, ప్లీజ్ నా మాట మీరు వెళ్ళకు. ఐఎమ్ సారీ, నేను డిసైడ్ అయిపోయాను. ఇంకేం చెప్పొద్దు. మొత్తం సైడ్కి నెట్టేసి నేను చెప్పేది విను. అయినా చందుకు అనుమానం కూడా రాలేదు. ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? అనుమానం రావడం కాదు, అసలు విషయమే తెలిసిపోయింది. తెలిసిపోయింది? ఎలా? అమ్మో, నేనే లెటర్ రాశాను. లెటర్ రాసావా? ఇప్పుడు? ఇప్పుడే రాసి అక్కడ పెట్టి ఇలా వచ్చాను. చందు చూసాడా? లేదు, తను రాలేదు. వచ్చాక చూస్తాడు. ఏ రాజా? మన చరిత్ర అంతా. ఇంక నా కోసం ట్రై చేయొద్దు. ఇదంతా వేస్ట్. మోసం వరకు పర్లేదు రమేష్, మర్డర్ దాకా వెళ్ళావు. దట్ ఐ కాంట్. మర్చిపో. గుడ్ బై. ఏయ్ ఏయ్ నిహారిక, నిహారిక. గాడ్, వామ్మో, చచ్చినోడా, ఇదంతా నీ వల్ల జరిగింది. ఆ దిక్కు మాలింది. నేను ఇన్వాల్వ్ కానంతకాలం మొత్తం చూసి, ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యాక పుట్టుకుని పేపర్ మీద కక్కేసి గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్ అంటూ దొబ్బేసింది. ఇప్పుడు ఆ లెటర్ వాడు చూస్తాడు. రేపు టీవీ ఛానల్ వాళ్ళు, పేపర్స్ వాళ్ళు వాయించేస్తారు. మధ్యాహ్నానికల్లా అరెస్టు, రేపు ఉదయానికల్లా ఉరి. ఇదంతా నా చావుకొచ్చిందిరా, చావుకొచ్చింది, నా చావుకొచ్చిందిరా. అది తీసి లోపల పెట్టు. అలాగేనమ్మా. టేబుల్ క్లీన్ చేసేయి. సరేనమ్మా. ఏంటండి, రాత్రైనా ఇంకా ఇవన్నీ చూస్తూ కూర్చున్నారు? అవన్నీ అబ్బాయి చూసుకుంటున్నాడుగా, మీరొచ్చి పడుకోండి. నువ్వుండు, క్రాస్ చెక్ చేసుకోవడంలో తప్పలేదు కదా. మీకు ఓపిక ఎక్కువ వాడికా? ప్రతిరోజు వాడు చూస్తున్నాడుగా వ్యాపారాలన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నారని తెలిస్తే వాడు నొచ్చుకోడా? అదే పిచ్చితనం అంటే. నీకు తెలియని విషయాల గురించి ఎందుకు కామెంట్ చేస్తావు? మనిషి ఏ టెన్షన్ లేకుండా ఉంటేనే ఎక్కడో చోట తప్పులు చేస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు వాడుకున్న టెన్షన్స్లో ఎన్ని తప్పులు దొరుకుతుంటాయి. అది తెలిసి పట్టించుకోకపోతే నేను అంతకన్నా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. ఇదిగో 13.5 లక్షలకు చెక్ వచ్చింది. ఇందులో ఎంట్రీ లేనేలేదు. ఆ సుశీల, అబ్బాయి రూమ్లో ఇలాంటిది ఒక ఫైల్ ఉంటుంది, బ్లూ కలర్ ఫైల్, తీసుకురా. అలాగే. ప్రేమలేఖలా, పిచ్చి పిల్ల.
నిహారిక, ఏంటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పనుండి బయటికి వెళ్తున్నాను. ఏం పని? అన్నీ మీకు చెప్పాలా? అలా అని కాదు, కానీ ఈ టైంలో ఒంటరిగా వెళ్ళటం అంత సేఫ్ కాదు కదా. చెప్తే తోడుగా అవుతామని. ఒంటరి జీవితానికి అలవాటు పడ్డదాన్ని, ఒంటరిగా ఉండాల్సిందాన్ని. ఒంటరితనం నాకు అలవాటే. నీ మూడేం బాగున్నట్లేదు. పద వెళ్దాం. ఎక్కడికి? ఇంటికి. నాకు పనుందని చెప్తుంటే అర్థం కావడం లేదా? మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు కదా? కాదు. నిజం చెప్పు. నా వంక చూసి చెప్పు. ఏంటి నీ వంక చూసి చెప్పేది? ఏం చెప్పాలి? ఎందుకు చెప్పాలి? అసలు నువ్వెవరని చెప్పాలి? ఆ? నువ్వు నాకు ఏమవుతావని? తండ్రివా, అన్నవా, భర్తవా, ఫ్రెండ్వా? ఏమవుతావని నీకు చెప్పాలి? అయినా నా మీద నీ అథారిటీ ఏంటి? లుక్, నాకిష్టమైన చోటికి నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను. కాదనే హక్కు ఎవరికీ లేదు. గాట్ ఇట్? ఐఎమ్ సారీ. నీ మీద పెత్తనం చెలాయించడం నా ఉద్దేశం కాదు. నీ సేఫ్టీ గురించి ఆలోచించడం నా ధర్మం. మీ మావయ్య నిన్ను మా ఇంట్లో వదిలి వెళ్ళారు. తిరిగి ఆయనకు అప్పగించడం నా డ్యూటీ. ప్లీజ్ రోడ్డు మీద ఆర్గ్యూ చేయకు. రా, వచ్చి కారెక్కు. చూడు, మనందరికీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. కానీ అందరికన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ అంజలికున్నాయి. నిహారికని తోడు పంపించమని తను ఇందాక నోరు తెరిచి అడిగింది. అందుకు నేను సరే అన్నాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, అంజలి మీద ఏమాత్రం కనికరం ఉన్నా, నువ్వు ఇంకేం మాట్లాడకుండా వచ్చి కారెక్కు. ఇప్పుడు చందు నుంచి ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్. తనన్నట్టుగానే అంజలి ఇంటికి వెళ్తే అట్నుంచి అట్టే వెళ్ళడం ఈజీ. తన మాట విన్నట్టు ఉంటుంది. నా పని ఈజీ అవుతుంది. ఏంటి? థ్యాంక్స్. అన్నయ్య, అన్నయ్య. నమస్తే పెద్దనాన్న. అన్నయ్య లేడా? లేడు, బయటికి వెళ్ళాడు. అలాగా. మళ్ళీ వస్తాడా? తెలియదు. ఇప్పుడు వెళ్తే ఆశ వదులుకోవాల్సిందే. ఎలా అన్నా లెటర్ సంపాదించాలి, లేకపోతే మొత్తం సర్వనాశనం అయిపోతాయి. వచ్చేదాకా వెయిట్ చేస్తానండి. ఏంటిడు వీడిక్కడే కూర్చుంటే ఆ లెటర్ ఎలా ఎతకాలి? లోపలికి పోరే. ఏమండి, భోజనం రెడీ చేశాను, రండి. వస్తున్నా.